దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. కీర్తనల గ్రంథం 48వ కీర్తన 14వ వచనం. దేవుడు మనకి ఎప్పటి వరకు దేవుడై ఉన్నాడంటండి? సదాకాలము. ఎప్పటి వరకు మనల్ని నడిపిస్తాడు అంటే మరణం వరకు నడిపిస్తాడు. ఇదిగో ఈ పండగ వరకు ఈయన మనతో ఉన్నాడు, లేకపోతే ఈ పని జరిగే వరకు మనతో ఉన్నాడు అని కాదండి. ఆయన ఎలాంటి దేవుడు అంటే సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఎప్పుడు మనల్ని చూశాడు అంటే మనం పిండంగా ఉండగానే ఆయన మనల్ని చూసి ఉన్నాడు. మన దినముల్లో ఒకటైనా కాక మునిపే నా గ్రంథంలో నీ గురించి రాసుకున్నాను అని దేవుడు చెప్తున్నాడు. నిజంగా అండి, మనం పిండంగా ఉండగానే దేవుడు మనల్ని చూశాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసిన విధం చూడగా నిజంగానే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు మనల్ని ఎంతలా ప్రేమిస్తాడు అంటే మనల్ని విడువక ఎడబాయక నిత్యము మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. మన ఎడల కృప చూపిస్తూనే ఉంటాడు. మన కోసం ఆలోచిస్తూనే ఉంటాడు. మన ఎడల ఆయనకున్న తలంపులు మన తలంపుల కన్నా ఎంతో ఎత్తైనవి. మనం దానిని గ్రహించలేము. ఆయనకి మన పట్ల ఉన్న ప్రణాళిక మన పట్ల ఉన్న ప్రణాళిక కన్నా ఎంతో గొప్పది. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న దానికి ఒక అర్థం, లేకపోతే ఆయన మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో, మనం ఆయన కోసం ఏం చేయాలి, లేకపోతే మన జీవితంలో మనం ఏమవుతాము, ఇలాంటివన్నీ కూడా ఆయనకి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం మనల్ని నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అయితే మనమే మధ్యలో మనకి నచ్చినట్టు ప్రయాణం చేస్తూ ఉంటాం. దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. తిరిగి అపజయాలు పొందుతాం, అవమానాలు ఎదుర్కొంటాం. మరలా ఆ సమయం అంతా వ్యర్థమైపోతుంది. మరలా తిరిగి వెనక్కి రావాలి, మరలా ఇంకొక ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం ఏదైనా ఒక పని చేసే ముందే దేవా ఇది చేయమంటారా వద్దా అని చెప్పి గనక మనం దేవుని చిత్తం అడిగి చేస్తే మనం చేయబోయే పనిలో మనకి అపజయం అనేదే ఉండదు. చాలామంది భక్తుల జీవితాలను కనుక మనం గమనించినట్లయితే వారు ప్రతి విషయానికి, అది ఎంత చిన్నదైనా కానివ్వండి, ఎంత పెద్దదైనా కానివ్వండి, ఏ విషయానికైనా దేవుని చిత్తం అడిగేవారు. ఇది చేయమంటారా ప్రభువా అని. ఇప్పుడు దావీదు జీవితాన్ని తీసుకోండి. దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన ప్రతిసారి దేవుడా యేసయ్యా వెళ్ళమంటారా ప్రభువా, వెళ్ళమంటారా అని మాత్రమే అడిగి వెళ్ళారు. అలా అడిగి వెళ్ళిన ప్రతిసారి దావీదు జయమునే పొందుకున్నాడు. అట్లా మన జీవితాల్లో కూడా ప్రతి విషయంలో దేవుని చిత్తం అడగడం మనం నేర్చుకోవాలి. దేవుడు సదాకాలము మనకి దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తానంటున్నాడు. కానీ నడవడానికి మనం ఇష్టపడటం లేదు. నాకు తెలుసు, నేను వెళ్ళగలను, నేనన్నీ చేయగలను, ప్రతిదానికి దేవుని మీద ఆధారపడేది ఏమిటి అన్న ఉద్దేశంలో మనం ఉంటూ ఉంటాం. దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడినప్పుడు ఆయనతో పాటు మనం నడవగలిగితే మన జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా అధైర్యపడము, ఎందులోనూ మనకి అపజయం అనేదే రాదు. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో అలా నడవడానికి మనం ఇష్టపడినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని విడువక ఎడబాయక మరణం వరకు మనల్ని నడిపిస్తారు. కాబట్టి అట్టి దేవునితో సదాకాలము మనతో ఉంటాను అని చెప్పిన దేవునితో మనం కూడా ప్రభువా నేను కూడా నీతో పాటే ఉంటాను, నువ్వు నడిపించినట్లు నడుస్తాను అని కనుక తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు మనకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడని తెలియజేస్తూ వందనాలు.